డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారన్నమాట. సో మీరు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇందాక యూనివర్సిటీలో వర్క్ చేసే సార్కి అయితే ఫోన్ చేశానమాట. నాకు పర్సనల్గా తెలిసిన ఒక సార్కి ఆయన ఏమని చెప్పారంటే వచ్చే వారంలో తప్పకుండా రిలీజ్ అయితే చేస్తామని చెప్పారన్నమాట. డేట్ అయితే పర్టికులర్గా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ వచ్చే వారంలో పక్కాగా రిలీజ్ చేస్తామని చెప్పారు. మనకి మ్యాక్సిమం ఫ్రైడే ఆర్ థర్స్డే లోపే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చన్నమాట. వన్స్ మీకు వచ్చి వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. సో మనకి వచ్చే వారంలో పక్కాగా రావడం జరుగుతుందన్నమాట. ఇందాకే కాల్ చేసి అయితే కనుక్కున్నాను. అండ్ అలాగే మీరు ఎటువంటి కాలేజ్ పెడదాం అని అనుకుంటున్నారో ఆ లిస్ట్ అయితే రెడీగా అయితే ఉండండి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.